రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా వైకాపా సానుభూతి పరులుగా ఉన్నారు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆయన అయితే ఆ వాదాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. సో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు, ధర్నా చేయబోతా ఉన్నారు. మరి ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటాము అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న గవర్నర్ గారిని కలిసి ఫోటోలు, వీడియోలు, మరి ఏపీలో జరిగినటువంటి హత్యలకి, గొడవలకి సంబంధించినటువంటి వీడియో ఫుటేజీలు, ఫోటోలు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఎందుకు ఇట్లా వెంకటేష్ గారు వ్యక్తిగత కక్షల్ని రాజకీయ కక్షలుగా ఎందుకు పులమాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు? వారి హయాంలో 5 సంవత్సరాల్లో బహిరంగంగా జరిగిన రాజకీయ హత్యల గురించి, రాజకీయ దాడుల గురించి కనీసం నోరు విప్పి మాట్లాడలేనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ఎమ్మెల్యే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ముందుగా ప్రైమ్9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా సభ్యులకి, ప్రైమ్9 యాజమాన్యానికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు జరిగినాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఆ సమయంలో ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి మాట్లాడినవి అవి అందరం విన్నాం. మీడియా ప్రపంచంలో అందరం విన్నాము, బాహ్య ప్రపంచంలో అందరం చూసాం కూడా. ఇప్పుడు పాత్రలు మారినాయి. అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా మారింది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అని మనం అనుకోవాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు అసలు ఈ రాష్ట్రంలో ఉంటాడా, బెంగళూరు వెళ్ళిపోతాడా, ఇంత ఘోరం ఓటమి తర్వాత ప్రజల్లో అసలు మమేకం అవుతాడా, అసెంబ్లీకి వస్తాడా, లేకపోతే అసలు పార్టీనే మెర్జి చేసేసి కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేస్తాడా, బీజేపీ పార్టీలో మెర్జి చేస్తాడా అని కూడా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాశారు. అలాగే మీడియా ఛానల్స్ లో డిబేట్లు కూడా పెట్టి వ్యక్తిగతంగా ఆ పార్టీ యొక్క ఓటమిని కానీ, ఆ పార్టీ యొక్క మిగతా స్థితిగతుల్ని కానీ విశ్లేషిస్తూ అనేక రకాలుగా అవహేళన చేస్తూ మీడియాలో చర్చలు జరిగిన మాట వాస్తవం, మనందరం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెంబర్ గేమ్ లో వెనకబడి ఉండొచ్చు, కానీ ప్రజల యొక్క ఓట్ల శాతంలో అతను తన యొక్క క్రెడిబిలిటీని ఏం కోల్పోలేదు. ఏదైతే ఈరోజు పొత్తులో భాగంగా ఒక 10-15% ఓటింగ్ మధ్యలో మిగతా పార్టీలకి ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈనాడు అధికార పార్టీ లేదా కూటమి పార్టీలు సొంతం చేసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరు ఇంకా స్థిరంగా, తన వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఓట్ షేరు స్థిరంగానే ఉన్నదని చెప్పేసి అని చెప్పడానికి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూస్తూ ఉన్నాం. ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మేజర్ షేరు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ అధినేతగా తెలుగుదేశం అధినేత ఉన్నారు. ఆయన ఛార్జ్ తీసుకోక ముందు నుంచి కూడా రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల మీద కానివ్వండి, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీని, హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన విధానం మరి వారికి నచ్చకపోతే దాన్ని మార్చుకునే విధానం వేరుగా ఉంటుంది. మరి దాన్ని ఎలా మార్చారనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి హోర్డింగ్లను తొలగించిన విధానం కానివ్వండి, ఇదంతా కూడా అధికారం చేపట్టక ముందు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుర్చీలో కూర్చోక ముందు ఏ రకంగా ఎంత హేయంగా మార్చారు అనేది మనం చూస్తూనే ఉన్నాం, చూసాము, డిబేట్లలో మాట్లాడుకున్నాము. తర్వాత జరిగినటువంటి గొడవలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అలాగే మనం చిత్తూరు గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా. చిత్తూరులో సాక్షాత్తు ఎంపీ గారి అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి కాన్వాయ్ని తగలబెట్టడం కానివ్వండి, అలాగే అతన్ని తన నియోజకవర్గానికి వెళ్లకుండా చేయటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఏమీ నామినేటెడ్ గవర్నర్ అయినప్పటికీ కూడా అంత వ్యవహార శైలి లేకపోతే బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు లేని వ్యక్తి ఏం కాదు, న్యాయ కోవిదుడు. ఆయనకి కంప్లీట్ వీడియో ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ఏ కేసులు అయితే మనం చెప్పామో ఆ కేసులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా అతనికి చూపించడం జరిగింది. అతని అపాయింట్మెంట్ తీసుకుని సాక్షాత్ గవర్నర్ గారికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ
హోదాలోనే ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఎటు పారిపోకుండా పార్టీని మెర్జ్ చేయకుండా ఆ, తను ప్రతిపక్ష హోదాలో ఉండి ఏదైతే ప్రజల తరపున పోరాడాలో తన పార్టీ కార్యకర్తల తరపున పోరాడాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వినుకొండ వెళ్ళినప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితి కానివ్వండి, లేదా గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కానివ్వండి, ఈ రోజు ఢిల్లీలో నేను దీక్ష చేస్తాను, దేశంలో ఉన్న పార్టీలు అన్నింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ లేకపోతే వాళ్ళందరికీ తెలియజేస్తూ నాతో వచ్చి కూడే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇస్తాను అని చెప్పేసి అని ఆయన స్పందించడం జరిగింది. దీన్ని చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి శైలిలో మార్పు వచ్చిందనే మనం అనుకోవాలి. గతంలో ఆయన ఏ పార్టీని కూడా కలుపుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కాదు కేంద్ర రాజకీయాల్లో. ఈనాడు ఆయన తనకు బలం తగ్గిందనో లేకపోతే తనకు బలం కావాలనో ఏదైనా అననివ్వండి, దానికి యొక్క పర్యవసానం ఈరోజు అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర లేకపోతే మరో చోట ధర్నా చేస్తానని చెప్పేసి దేనికి సార్ ధర్నా దేనికి అంటున్నా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల పైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తన పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల పైన, తన నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, తన పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, వీటన్నిటి మీద కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూని తీసుకెళ్లడం ఆయనకి అవసరం, ఆయన పార్టీకి అవసరం, ఆ వ్యక్తిగతంగా తనకు కూడా అవసరం. తన కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో ఈ ప్రతిపక్షంలో ఉండగా ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతారు? ఆ ప్రతిపక్షం కూడా కాదులేండి, విపక్షం. అయితే అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా సార్, అవకాశం ఉంది కదా. అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడరని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ధర్నా, ఢిల్లీ కాకపోతే బాంబే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ముందు అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో ఆయన గొంతుని బలంగా వినిపించి ఆయనతో పాటు గెలిచిన 10 మంది శాసనసభ్యులు నిజంగా జరిగేటువంటి అంశాలు ఏదైనా ఉంటే వాటిని ఆధారాలు సహా అసెంబ్లీలో వినిపించి అక్కడ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా తన వాణిని వినిపిస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వస్తారు, అసెంబ్లీలో వినిపిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రజా జీవితంలో ప్రజల మధ్యకి కూడా వస్తారు, ప్రజల మధ్యకి రాకుండా ఏమి ఉండరని కూడా చెప్పాను. అలాగే ఆయన ప్రజల మధ్యకి వెళ్ళారు. రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు మొదలైతే అసెంబ్లీలో కూడా తన వాణిని వినిపించడానికి తప్పకుండా ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యాబలంలో తన బాణి ఏ రకంగా అసెంబ్లీలో వినిపించడం జరుగుతుంది? 60 సీట్లు ఉన్నప్పుడే ఆయనకి 60 పైచిలుకు సీట్లు ఉన్నప్పుడే ఆయనకి అసెంబ్లీలో తన గొంతును సవరించి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి 2014-19 మధ్య. కాబట్టి అసెంబ్లీలో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ కుదరని పక్షంలో ప్రజా జీవితంలో మాట్లాడతారు. కానీ ఢిల్లీ లెవెల్లో మాత్రం మాట్లాడడం అనేది తన హక్కు. దాన్ని మనం ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్ళాలి, అక్కడ మాట్లాడి ఇక్కడికి రావాలి అనేది ఏం లేదు. ఢిల్లీ లెవెల్లో కూడా కేంద్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గొంతెత్తే మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా మనం ట్రీట్ చేయాల్సిందే. దాన్ని కూడా మనం ట్రీట్ చేస్తూ ఖచ్చితంగా కేంద్ర రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనమే అవుతుంది. ఖచ్చితంగా